హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విటమిన్ సి విత్ లోకేష్. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే నాకు పర్సనల్గా కాదు, నాకు 2 months అవుతుంది నేను ఈ షిప్కి వచ్చి. నేను చాలా చోట్ల బయటకు వెళ్ళాను, కానీ ఇది స్పెషల్, అంటే చాలా స్పెషల్. నా డ్రీమ్ సిటీ, డ్రీమ్ కంట్రీ అనుకోండి. నేను ఇక్కడికి వచ్చి తిరగాలి అనుకుని చాలా, అంటే ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి దానికి అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ అనుకుంటే మాత్రం అయిపోదు కదా, దానికి కొంచెం కష్టపడాలి, కొంచెం డబ్బులు ఉండాలి. సో కానీ ఇప్పుడైతే అది డ్రీమ్ కమ్ ట్రూ టైం అనమాట, అలాంటి టైం అనమాట. సో వేర్ ఐఎమ్ గోయింగ్ ఈజ్ ఐఎమ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో బయటికి వెళ్తున్నాను, కానీ లోపల మాత్రం చాలా హ్యాపీనెస్. ఆల్రెడీ రెడీ అయిపోయాను, ఫుల్ అవుట్ఫిట్ బాగుంది, కాకపోతే షర్ట్ ఒకటి కనిపిస్తుంది కదా, ఫుల్గా చూపిస్తాను. అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. అవుట్ఫిట్లో బయటకు వెళ్ళిందా చూపిస్తాను. సో వి ఆర్ గోయింగ్ టు ఆస్ట్రేలియాలో అంటే ఈ వ్లాగ్ ఎలాగంటుంది అంటే, ఆస్ట్రేలియా అనేసి కాదు, ఒక సీఫెరర్ ఎట్లా బయటకు వెళ్తాడు అనేసి చూపిస్తాను. అండ్ అలాగే ఆస్ట్రేలియా కూడా వెళ్తాం కాబట్టి ఆస్ట్రేలియా కూడా చూపిస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. ఇలా మా షిప్ దగ్గరికి ఒక కార్ వస్తుంది. ఆ కార్ అంటే కార్ కాదు, వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో పోర్ట్ సెక్యూరిటీ చెక్ వరకు తీసుకొని వెళ్తారు. పోర్ట్ సెక్యూరిటీ చెక్లో మా పాస్పోర్ట్స్ అన్నీ చూస్తారు అండ్ పాస్పోర్ట్ చూసి వెరిఫికేషన్ చేసుకుంటారు. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాం. అలాగా టైంపాస్ చేస్తున్నాం బస్ కోసం. అతనే మా కెప్టెన్, మా ఫిట్టర్ అండ్ రిమైనింగ్ క్రూ మెంబర్స్. వీళ్ళందరూ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, శ్రీలంకన్స్, బంగ్లాదేశ్, రష్యన్ అండ్ పాకిస్తానీస్. వీళ్ళల్లో నేను ఒక్కడనే ఇండియన్. అండ్ మా ఫిట్టర్ కొంచెం ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు, ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వచ్చాను అనేసి. ఎవ్రీ సిటీ ఇన్ ఆస్ట్రేలియా సీఫెరర్స్కి బస్ అండ్ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఫ్రీ ఉంటాయి. సో ఇప్పుడు సీమెన్స్ క్లబ్కి వెళ్తున్నాం. Yeah, we are in Australia. देख कैसे आ रहा है. యాక్చువల్గా నైస్, చాలా బాగుంది ఇక్కడ. ప్రస్తుతానికి అయితే ఫుల్ కవరింగ్. అండ్ ఏం చెప్పాలి, నోట్లోంచి మాటలు రావట్లేదు. యా, ఇప్పుడే వచ్చాం, కానీ ఫస్ట్ టైం కదా వ్లాగింగ్ పబ్లిక్లో చేయాలి అంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ సరే, అలవాటు చేసుకోవాలి. కాకపోతే ఈ స్పెట్స్ దొబ్బేసాను, కాకపోతే మన కాదు, కామెడీగా ఉన్నాను కాబట్టి తీసేయడం బెటర్. సో వీఆర్ గోయింగ్ ఫర్ మనీ ఎక్స్చేంజ్ అండ్ వాట్ దిస్, వీఆర్ గోయింగ్ ఫర్ మనీ ఎక్స్చేంజ్ అండ్ అట్లా చిన్న బార్కి వెళ్దామనేసి చెప్పారు. చూద్దాం, లెట్స్ గో. వాళ్ళందరూ ఫొటోస్ అని దొబ్బుతుండ్రు. సి ఇస్ మ్యాన్.
అందరికీ బాగానే ఉంది. Minimum 4 guys. See, it was a boat వేర్ house earlier, so they. ఓకే ఓకే దే యా ఇప్పుడు అయితే యా వ్లాగ్ చేస్తున్నాను. ఎస్ ఐఎమ్ డూయింగ్ బ్లాగింగ్ బ్రో. दास भाई वेयर आर वी गोइंग? किधर जा रहा है? बियर. All will drink beers? One mall is here. Where? DFO mall. Yeah. We go there and I need some purchase. Okay. Roaming in streets, నాకు బ్లాగింగ్ చేయడం రావట్లేదు. సో just go bar ki we are entering in bar. అందరూ పాపం బొమ్మ అయిపోయారు పాపం. లాగ్ అంటే ఒక బీర్ ఏమంచి $16, అందరికీ $16 అనుకున్నాం. బ్లాగింగ్ బ్రో $16 అనుకున్నాం, కానీ ఒక బీర్ అయినా $16 అంట. బొమ్మ అయిపోయారు పాపం అందరూ. $72 అంటే దాదాపు 6,000 ఒక్కొక్క బీర్. 6,000 దగ్గరలో ఖర్చు పెట్టారు. ఒక్కొక్క బీర్ తాగారు, మొత్తం మారిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ టు మాల్ మెల్బోర్న్. నేను లాక్ చేస్తున్నట్లు లేదు. యాక్చువల్గా మైక్ తీసుకుందామని చూసాను, కానీ చాలా ఎక్స్పెన్సివ్. इतना एक्सपेंसिव नहीं होता ना हमारे साथ. चलेगा. One more beer. Don't drink, okay? Just for vlog. Too much beer injurious to health. उधर बहुत एक्सपेंसिव है ना? DFO वो वाला. हाँ उठा रहे. थैंक यू ऑस्ट्रेलिया. ఎంత బాగుందంటే చెప్పలేము. అగైన్ అండ్ అగైన్ రావాలి. వావ్. See the place? Let's go. It's a bridge. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే
ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారు అండ్ చాలామంది చైనీస్, జాపనీస్ చాలా ఉన్నారు. మై బ్యాక్ సైడ్ వన్ మోర్ బేర్. యాక్చువల్గా అయితే అంతా బాగానే జరిగింది, సూపర్ జరిగింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నా డ్రీమ్ ప్లేస్ సిడ్నీ, సో కానీ మెల్బోర్న్, ఇది అయితే మెల్బోర్న్. ఏం చెప్పలేం. విత్ బియర్, దిస్ ఈజ్ ఫ్రీ ఫర్ మీ. అండ్ వన్ మోర్ తీసుకున్నాను, 2. కానీ బెటర్, ఎందుకంటే మంచిగా చలి. ఇక్కడ చలి అయితే యాక్చువల్గా వింటర్ సీజన్, సో నేనైతే చూడు ఎలాంటి షర్ట్ వేసుకుని వచ్చాను. యాక్చువల్గా మంచిగా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ బస్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ క్యాబిన్లో కలుద్దాం అనుకున్నా, కానీ పావ్ మీకు సినిమాటిక్ వీడియో ఉంది, డోంట్ మిస్ దట్. ఎంజాయ్, బాయ్.